హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు పురుషోత్తం. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. నేను ఫస్ట్ టైం బైక్ మీద వ్లాగ్ చేస్తున్నాను. బెంగళూరు నుంచి మన ఆంధ్రాకి. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది చింతామణిలో. యాక్చువల్లీ అది జస్టిస్ గోపాల్ గౌడ గారి బర్త్డే సందర్భంగా ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అక్కడికి కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి మాకు ఇంటిమేషన్ ఉంది. లాస్ట్ వీక్ నుంచి మాకు తెలుసు, సర్క్యులేట్ అవుతోంది అది రీల్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో. అయితే మాకైతే పాసులు లేవు ఫ్రెండ్స్. మేము ఎలాగైనా కళ్యాణ్ గారిని చూస్తామని హోప్స్తో వెళ్తున్నాం. చింతామణికి వెళ్ళడానికి అయితే మాకు సిల్క్ బోర్డ్ నుంచి రైట్కి తీసుకొని వెళ్ళచ్చు. బట్ నేను చిక్బలాపూర్లో చిన్న వర్క్ ఉండడం వల్ల అక్కడికి నుంచి అక్కడ అలాగే వెళ్ళాలని వెళ్తున్నాను. చూడండి, వీడియో బాగుంటుంది. అండ్ నేను రీసెంట్లీ ఒక కెమెరా ఒకటి పర్చేజ్ చేశాను. ఇక్కడే బెంగళూరులోనే మార్కెట్ దగ్గరలో G2 ప్రొడక్ట్స్ అనేసి షాప్ ఉంది. కెమెరాస్ మంచి క్వాలిటీ కెమెరాస్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఇస్తారు అక్కడ మనకి. కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కెమెరాకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎంత ప్రైస్లో పడింది, కెమెరా ఎంత ప్రైస్ పడింది అనేది మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇది నా మొదటి వీడియో కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నాకు తప్పకుండా సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అండ్ వీడియో అయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ట్రాఫిక్ ఒకటి జంప్ అయిపోతే సిటీలో నేను కొంచెం 2x స్పీడ్లోనే వీడియో మీకు చూపిస్తాను. మ్యాక్సిమము చింతామణి వరకు మీటింగ్కి వెళ్ళేంత వరకు ఈ వీడియో ఉంటుంది. సో అక్కడి నుంచి లెంత్ ఎక్కువడం వల్ల నేను హాఫ్ వీడియోని కట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ నేను సిల్క్ బోర్డ్ దగ్గరలో ఉన్నాను. కోరమంగళకి రీచ్ అవ్వబోతున్నాను. చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంతగా ఉందనేది మీకే అర్థమై ఉంటుంది ఇప్పటికే. మనకి రీసెంట్గా బెంగళూరులో బన్శంకరి నుంచి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ హెబ్బగోడి వరకు మెట్రో అయితే స్టార్ట్ అయింది. అయినా కూడా ట్రాఫిక్ అయితే ఎలాంటి చేంజెస్ లేవు బెంగళూరులో. చూస్తున్నారు కదా, లెఫ్ట్కి వెళ్ళట్లేదు, రైట్కి వెళ్ళట్లేదు. ముందర చూసుకొని వెళ్ళాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుకుంటే శాలరీలు ఉండవు. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీరు కూడా డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ తప్పనిసరిగా యూజ్ చేయండి. అండ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కోరమంగళ నుంచి నెక్స్ట్ నేను మధ్యలో ఎక్కడైతే స్టాప్ చేయదలుచుకోలేదు. చిక్బలాపూర్ అక్కడికైతే 1 అవర్ 1.5 అవర్లో రీచ్ అవ్వగలుగుతాను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి టిఫిన్ ఏమైనా చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి చిన్న వర్క్ ఉంది, అక్కడ వర్క్ చూసుకున్న తర్వాత చింతామణికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కళ్యాణ్ గారు ఇప్పటికే రీచ్ అయి ఉంటారు అనుకుంటున్నాను. ప్రజెంట్ టైము 8 o'clock అవుతుంది. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తామనేది. మ్యాక్సిమము నేను చింతామణికి 10:30 11 o'clock వెళ్ళగలుగుతాను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత టైం పడుతుంది అనేది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బెస్ట్ విజువల్స్ ఉంటాయి. నెక్స్ట్ మొత్తం కవర్ చేశాను అనమాట. మ్యాక్సిమము మొత్తం వీడియో రావాలనేసి నేను 2x స్పీడ్లో వీడియోని రన్ చేయడం జరిగింది. సో మీరు మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని మీరందరూ యూట్యూబ్ ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చూసారు కదా ఇక్కడ ఎంత బాగుంది కదా, ట్రాఫిక్లో కూడా కలర్ఫుల్గా ఉంది వీడియో. నెక్స్ట్ ట్రాఫిక్ అయితే ఇంకా ఒక 15 నిమిషాలు ఉంటుంది అనుకుంటున్నాను. హెబ్బాల్ క్రాస్ చేశానంటే నాకు అంత ట్రాఫిక్ ఉండదు ఫ్రెండ్స్. మొత్తం ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడి నుంచి హైవే ఉంటుంది. హైవే టచ్ అయిందంటే మన బండి ఇంకా గాల్లో ఉంటుంది అనమాట.
అయిపోయి ఎలవంకకి రీచ్ అవ్వబోతున్నాం. ఏషియన్ మాల్ క్రాస్ అయిపోయాం. ఎలవంక ఫ్లైఓవర్ చూస్తున్నారు అనంతపూర్ 196 కిలోమీటర్స్ ఉంది. ఇది కూడా నన్నే ఫాలో అవుతున్నట్టున్నాడు. హార్న్ కొడుతూ లెఫ్ట్ నుంచి రైట్ పోతున్నాడు. బీచ్ అది చెప్పండి, లెఫ్ట్లో ఎయిర్పోర్ట్. ఇది ప్రపంచం ఎటు పోతుందో తెలియదు. నేనైతే బెంగళూరు హైవేలో వెళ్తున్నాను. రీసెంట్గా మా ఫ్రెండ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ముహూర్తాల డ్యామ్లో చేశారు మా రిలేటివ్స్. అమ్మాయికి అబ్బాయి పుట్టాలని చెప్పి పసూర్లు ఆకులు తీపించారు. చేద్దాం అలా ఉన్నారు జనాలు. అలాంటి వాళ్ళని మనం మార్చలేము. మనకి ముందే గడ్డి పెడితే కొంచెం మాట్లాడు, కష్టం. ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో అమ్మాయి పిల్లలు పుట్టడమే కష్టం. చెత్తదా. సో మనమైతే ఫైనలీ చిక్బళ్ళాపూర్కి దగ్గరలో ఉన్నాం. వీడియో అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. హై స్పీడ్లో వెళ్తుంది, 2x స్పీడ్ పెట్టేశాను. వీడియో అయితే దూసుకుపోతుంది. చిక్బళ్ళాపూర్ మ్యాక్సిమం నాకు ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉన్నా నేను. నెక్స్ట్ చింతామణి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఎంజాయ్ ది మ్యూజిక్. సో మనమైతే చింతామణికి చిక్బళ్ళాపూర్ క్రాస్ అయిపోయి చింతామణికి రీచ్ అయిపోయి, ఇక్కడ ఎవరన్నా నవ్వు, ఇక్కడ ఎవరో ముగ్గురు పిల్లలు. మీటింగ్ వెళ్ళి నడిచారు. గోపాల్ గౌడ మీటింగ్ వెళ్ళి నడిచారు. సో మనకైతే అడ్రస్ అయితే దొరికింది. నేను బెంగళూరు నుంచి స్ట్రైట్ ఇన్ఫ్యాక్టరీ మీదుగా వచ్చింటే చింతామణికి బెంగళూరు హైవేలోనే దొరికింది. ఫుర్రం అమ్మాయి చూసి పడిపోయింది. జై శ్రీరామ్. బెంగళూరు నుంచి డైరెక్ట్ చింతామణికి వచ్చింటే బెంగళూరు హైవేలోనే రీచ్ అయ్యేవాళ్ళం. సో ఫైనల్ రీచ్ అయిపోయాం. ఇక్కడే సిట్టింగ్ లెఫ్ట్ సైడ్ పొలాల్లో స్టే చేసినట్టున్నారు. పోలీసులు బందోబస్తు మస్తు చేసినట్టున్నారు. నమస్తే. కటౌట్లు, ఫ్లెక్సీలు. ఓకే ఓకే. బెంగళూరు హైవేనే ఇది. నుంచి మనం కదిరికి వెళ్ళాలంటే రిటర్న్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళాలంటే బెంగళూరుకి. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నట్టుంది. ఈ పార్కింగ్ ఇదంతా ఫుల్ అయిపోయినాయి. చాలా జనం వచ్చినట్టున్నారు. అక్కడ దూరంగా ఒక హెలిప్యాడ్ గాల్లో ఎగురుతున్నట్టుంది. అదిగో హెలిప్యాడ్. ఏం చేస్తుంది అక్కడ హెలిప్యాడ్? ఓకే, ఫ్లవర్స్ చల్లుతున్నారు పైన గాల్లో నుంచి. స్టేజ్ ఇక్కడే అనమాట కళ్యాణ్ గారి మీటింగ్ జరుగుతుంది. ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. సో వీడియోలో ఎంత అవుతుంది, నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం అప్డేట్ చేస్తాను. కదిరి వరకు వీడియో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.